హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ పంచాయతీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక లైక్ మాకెంతో మోటివేషన్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళితే మ్యాచ్ నెంబర్ 2 ఐపీఎల్ మొత్తం రికార్డ్స్ రీక్రియేట్ చేసిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. మనందరికీ తెలుసు 2024లో ఎస్ఆర్హెచ్ ఎలాంటి బ్యాటింగ్ లైనప్ ఉందో. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ 300 చేరుకోలేకపోయింది. ఆ కసితో ఈ ఆక్షన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి తమ మిడిల్ ఆర్డర్ని ఇంకా మంచిగా చేసుకుంది. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలంటే మార్చ్ 23 2025 సెకండ్ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ సండే రావడంతో ఆఫ్టర్నూన్ 3:30 PM స్టార్ట్ అవుతుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్. పిచ్ డీటెయిల్స్ చూస్తే మనందరికీ తెలుసు హైదరాబాద్ పిచ్ అంటే పరుగుల పండుగ. లాస్ట్ సీజన్లో బెస్ట్ పిచ్ అవార్డు కూడా వచ్చింది. ఎప్పుడూ ఆ పిచ్ ఫ్లాట్ అండ్ హార్డ్గా ఉంటుంది. ప్యూర్ బ్యాటర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రూ బౌన్స్తో బౌలర్స్ మంచి నమ్మకంగా ఉంటుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా మంచి నమ్మకంగా ఉంటుంది. ఇంకా డ్యూ ఫ్యాక్టర్ గురించి చూసుకుంటే ఈ మ్యాచ్ ఆఫ్టర్నూన్ కావడంతో డ్యూ ఫ్యాక్టర్ అనేది అంత పెద్ద ప్రాబ్లంగా అనుకోరు. హెడ్ టు హెడ్ చూద్దాం. ఐపీఎల్ సీజన్ మొత్తంలో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మొత్తం 20 మ్యాచెస్ ఆడాయి. అందులో ఎస్ఆర్హెచ్ 11 మ్యాచెస్, ఆర్ఆర్ 9 మ్యాచెస్ గెలిచాయి. లాస్ట్ సీజన్లో కూడా భువనేశ్వర్ లాస్ట్ బాల్ వరకు గెలిపించాడు. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకా ప్లేయింగ్ 11 ఇద్దరు జట్టులు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అంటేనే టాప్ 5 చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ ఉంటారు. వాళ్ళు ఈసారి 300+ కొట్టడం పక్కాగా కనిపిస్తుంది. ఈ టీంని చూస్తుంటే ఫస్ట్ మ్యాచ్లోనే 250+ రన్స్ కొట్టేటట్టు కనిపిస్తుంది. ముందుగా మన డాషింగ్ ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పవర్ ప్లే వరకు ఉంటే 120 runs to 150 runs ఈజీగా కొట్టేశారు. గత సీజన్లో ఎస్ఆర్హెచ్కి 1 down చాలా ప్రాబ్లంలో ఉంది. చాలా మందికి ట్రై చేశారు. అందుకో ఆక్షన్లో బెస్ట్ హిట్టర్ అయిన ఇషాన్ కిషన్ వచ్చారు. అతను ప్రాక్టీస్ మ్యాచ్లో రెచ్చిపోయాడు. సో నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో మన కాటేరమ్మ కొడుకు క్లాసెన్. లాస్ట్ ఇయర్ ఫినిషింగ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అందుకోసం ఈసారి అభినవ్ మనోహర్ని తీసుకుని వచ్చారు. తనతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్లో రెచ్చిపోయిన నికేత్ వర్మకి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా నెంబర్ 8లో మన ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్ అండ్ నెంబర్ 9లో షమి, 10లో హర్షల్ పటేల్, 11లో రాహుల్ చహార్. ఇంపాక్ట్ ప్లేయర్లో కుశాల్ మెండిస్ అండ్ జాంపాని ఎవరిలో కానీ తీసుకోవచ్చు. ఇది ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. ఈ బ్యాటింగ్ లైనప్ని చూస్తేనే అవతల టీంకి చాలా భయపడుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ ప్లేయింగ్ 11 చూద్దాం. అయితే ఈసారి సంజు శాంసన్ ప్యూర్ బ్యాటర్గా మాత్రమే ఆడుతుంది. ఇంకా ఫస్ట్ 3 మ్యాచెస్లో క్యాప్టెన్సీ కూడా చేయకపోవచ్చు. తన ప్లేస్లో ఫ్యూచర్ స్టార్ రియాన్ పరాగ్కి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్. తన క్యాప్టెన్గా తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్లేయింగ్లో ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ సంజు శాంసన్ రాబోతున్నారు. నెంబర్ 3లో నితీష్ రాణా, రియాన్ పరాగ్ 4లో ఈసారి క్యాప్టెన్ కూడా చేయబోతున్నాడు. ఫినిషర్స్గా ధ్రువ్ జురేల్ అండ్ హెట్మేయర్. ఇంకో ఎక్సైట్మెంట్ ప్లేయర్ శుభం డూబే. బౌలింగ్లో జోప్రా హర్చర్. కాకపోతే వీళ్ళ స్పిన్ బౌలింగ్ చాలా బాగుంది. అసరంగా అండ్ తీక్షణ ఇద్దరు కాంబినేషన్లో ఈసారి స్పిన్ చూడబోతున్నాం. అండ్ ఇంకా లాస్ట్లో 11 ప్లేస్లో ఆకాష్ మధు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ రావచ్చు. ఇది ఆర్ఆర్ ప్లేయింగ్ 11. ఇంకా ఈ రెండు టీంల యొక్క ఎక్స్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ నుంచి అభిషేక్ శర్మ మొదట 5 ఓవర్లు ఉంటే అరౌండ్ ఈజీగా వచ్చేది. ఇంకా ఆర్ఆర్ టీం నుంచి జోప్రా హర్చర్. మనం అభిషేక్ శర్మ 5 ఓవర్లు ఉంటే చాలా ఎలా అనుకున్నామో జోప్రా హర్చర్ ముందు 5 ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ తీయాలి, లేదంటే ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోవాల్సి వస్తుంది. ఇంకా ప్రిడిక్షన్కి వస్తే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్స్ చాలా బెటర్గా అనిపిస్తుంది కంపేర్ టు ఆర్ఆర్. ఫినిషింగ్లో మాత్రం ఆర్ఆర్ టీం చాలా బాగుంది. నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాను. 70-30 ఇవ్వచ్చు.